పౌలు భక్తుడు చెప్తున్నాడు, మనము మోసపూరితమైన బోధల చేత మోసపోకూడదు. మోసపోవద్దు అంటే ఏం చేయాలంటే, మనము క్రీస్తులో సంపూర్ణము అని తెలుసుకోవాలి. క్రీస్తు విజయాన్ని మనము పొందుకున్నామనే విషయాన్ని గమనించాలి. అప్పుడు క్రీస్తుని చులకనగా చూడకుండా ఆయనలో సంపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని మనము కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-10. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కొంతమంది మిమ్మల్ని చెరపట్టుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మీరు జాగ్రత్త పడుడి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ అబద్ధ బోధకులు విశ్వాసులను క్రీస్తు నుంచి వేరు చేసి చెరలోకి తీసుకెళ్తూ ఉన్నారు. దేనిని బట్టి చెరలోకి తీసుకెళ్తున్నారంటే, ఇక్కడ 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మనుషుల పారంపర్యచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత అంటున్నాడు. ఇది నిరర్ధకమైన తత్వము, శూన్యమైన తత్వం. అంటే దీని నుంచి వచ్చేదేం లేదు, దీంట్లో నుంచి మనుషులు నేర్చుకునేదేం లేదు. మోసపూరితమైన బోధలు, నిరర్ధకమైన బోధలు, అంటే దేనికి పనికిరాని బోధలు, యూజ్లెస్ బోధలు అని పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. లోక సంబంధమైన మూల పాఠములు అంటే ఈ లోకమును ఏలుబడి చేస్తున్నారు అని అన్యులు అనుకునే శక్తులు, చీకటి శక్తులు. అన్యులు ఏమనుకునేవారంటే, మా దేశాన్ని, మా పట్టణాన్ని, మా గ్రామాన్ని పలానా శక్తులు ఏలుబడి చేస్తున్నాయని. సో వీరు ఏదైతే శక్తులు వారిని ఏలుబడి చేస్తున్నాయని అనుకునేవారో, ఆ చీకటి శక్తులకు సంబంధించిన బోధలు ఈ అబద్ధ బోధకులు చేస్తున్నారని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అలాగే ఈ బోధలు ఎలాంటివి అంటే, ఆయనను అనుసరింపక ఉన్నాయి. ఆయనకు సంబంధించింది కాదు, క్రీస్తుకు సంబంధించిన బోధలు కావు, మానవులు చేసుకున్న బోధ అని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తులో మనము సంపూర్ణంగా ఉండగా ఈ నిరర్ధకమైన తత్వములు, బోధలు మనకు అవసరమా అని పౌలు భక్తుడు వారిని అడుగుతూ ఉన్నాడు. సో కనుక మనము, మన చుట్టూ ప్రజలు చెరపట్టి ఉన్నారు ఇలాంటి ఆచారాలను బట్టి, మనం వాటిలో చెరలోకి వెళ్ళకూడదు అని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము బెరియన్స్ వలె ఉండాలి. ఒక వాక్యం చదివినప్పుడు, ఒక బోధ విన్నప్పుడు, యూట్యూబ్లో విన్నప్పుడు, ఒక ప్రసంగం విన్నప్పుడు బెరియన్స్ లాగా ఉండాలి. అసలు ఇది చెప్పేది, ఈ వాక్యం పంచుకుంటున్నాడు, ఇతను చెప్పేది వాక్య ప్రకారం ఉందా లేదా, దేవుని వాక్యాన్ని అనుసరించుందా, దేవుని వాక్యానికి భిన్నంగా ఉందా అనేది మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక బోధ విన్నా, ఒక ప్రసంగం విన్నా, ఒక బుక్ చదివినా క్రీస్తు నుంచి దృష్టిని కేంద్రీకరించకుండా క్రీస్తు నుంచి తొలగిస్తుందా, లేకుంటే క్రీస్తే చాలు అనే విషయాన్ని ఆ ప్రసంగం, ఆ పుస్తకము చెబుతుందా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. లేదా మానవులు చేసుకున్న నియమాల్ని ప్రమోట్ చేస్తుందా, ఫలానా రకములైన పనులు చేస్తే అప్పుడు నువ్వు సంపూర్ణ అవుతావని చెబుతుందా అనేది ఆలోచించాలి. లేదా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే సరిపోదు, దేవునితో సంబంధం ఉంటే సరిపోదు, పరిశుద్ధులకు ప్రార్థన చేయమని చెప్తున్నారా, లేదా పలానా స్థలానికి వేలంకి నీకు ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవాలని చెప్తున్నారా? బీ కేర్ఫుల్. క్రీస్తు ప్లస్ ఇంకొకటి అంటే అది బైబిల్లో ఉన్న విశ్వాసం కాదు, అది తప్పుడు బోధ అనే విషయాన్ని మనం గమనించవలసిన వారం అంటున్నాం. మన రక్షణకు క్రీస్తు ఒక్కడే చాలు. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు క్రీస్తు ఒక్కడే చాలు, ఇంకెక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఇంకెక్కడ చూడనక్కర్లేదు. సో కనుక ప్రియ సంగమా, మన చుట్టూ అనేకమైన తప్పుడు బోధలు ఉన్నాయి. మా సంఘానికి వస్తే, ఇదిగో మీరు మంచి ఖరీదైన కార్లు కొనేస్తారు చెప్పేవారు ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు తెలుసా. మా సంఘానికి వస్తే అనారోగ్యత రాదు, ఏజీసీకి వస్తే మారుతి 800 కూడా మీకు ఉంటుందో గ్యారంటీ ఇవ్వలేదు, కానీ శుద్ధమైన బోధ, పవిత్రమైన బోధ మీకు దొరుకుతుంది. హల్లెలూయా. ఇక్కడ యేసున్నాడు. సో ప్రియ సంగమా, క్రీస్తును తగ్గించే, కించపరిచే బోధనల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు.